విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార కోర్టు ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు డివిజన్ పరిధిలోని ఏలూరు రూరల్ సబ్ డివిజన్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సమావేశంకు కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం చైర్పర్సన్ రిటైర్డ్ జడ్జ్ పి సత్యనారాయణ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు, లాయర్ ఫీజులు, ఇతర ఖర్చులు లేకుండా విద్యుత్ వినియోగదారుల సమస్యలు టోల్ ఫ్రీ నంబర్ 1912 లేక ఉత్తరం, ఈమెయిల్, వాట్సాప్ ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అర్జీదారుడు ఈ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అక్కర్లేదని, వీడియో, ఫోన్ కాల్ ద్వారా కూడా పాల్గొంటే అప్పటికప్పుడు లేదా జటిలంగా ఉన్న వాటిని 60 రోజుల్లో తీర్పు చెప్తామన్నారు. ఇప్పటి వరకు 8,000 పైచిలకు అర్జీలు అందాయని, 276 క్యాంపులు నిర్వహించి వాటిని పరిష్కరించామని, వాటిలో 127 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 103 కేసుల్లో వినియోగదారుడికి నష్టపరిహారం ఇప్పించామని పేర్కొన్నారు. ఇటువంటి కోర్టులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ బెంచ్లో సాంకేతిక సభ్యులు వి జనార్దన్ రావు, స్వతంత్ర సభ్యులు డాక్టర్ ఆర్ సురేంద్ర కుమార్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు డాక్టర్ బి సత్యనారాయణ, రిటైర్డ్ జిల్లా జడ్జిని. ప్రస్తుతం ఈ యొక్క కన్జ్యూమర్ కోర్టు ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టు అని ఒకటి ఉంటుంది. దానిలో చైర్పర్సన్ని. నాతో పాటు ఇక్కడ జనార్దన్ రావు గారు ఉన్నారు, మెంబర్ టెక్నికల్. పక్కన సురేంద్ర కుమార్ గారు, ఆయన ఇండిపెండెంట్ మెంబరు. మేము ముగ్గురు కూడా విశాఖపట్నం నుంచి వచ్చాం. మా హెడ్ క్వార్టర్ విశాఖపట్నం. మాతో పాటు ఆయన ఉంటారు శ్రీనివాస్ గారు, ఆయన మెంబర్ ఫైనాన్స్, ఆయన ఈరోజు రాలేదు. సో మేము నలుగురం కూడా ఒక బెంచ్ లాగా కూర్చొని విద్యుత్ సంబంధించిన వినియోగదారులు ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యను పరిష్కారం చేసేయడానికి ఏర్పాటు చేసినట్టు ఒక వేదిక, అంటే ఒక ఫోరం అంటాం. దీన్ని మనకు అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక కోర్టు. చాలామందికి కూడా విద్యుత్ సమస్యలకు సంబంధించినటువంటి వచ్చినట్టయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. కన్సర్న్ ఎల్ఐ గారికి లేకపోతే లైన్ మ్యాన్కో ఏఈకో ఫోన్ చేస్తారు, పనులు అవ్వు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో మేము చెప్పేటువంటి దానికి సమాధానం ఏంటంటే, ఎలక్ట్రిసిటీ సంబంధించిన కన్జ్యూమర్స్కి ప్రత్యేకంగా కోర్టు అనేటువంటిది డిపార్ట్మెంటు యొక్క ప్రెమిసెస్లోనే ఒక కోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలా అని చెప్పి డిపార్ట్మెంట్ వ్యక్తులను కాదు, మేము డిపార్ట్మెంట్కి మాకు ఏ రకమైన సంబంధం లేదు. డిపార్ట్మెంటు, కన్జ్యూమరు కూడా పార్టీసే. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే వాళ్ళ యొక్క డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి ఏర్పడినట్టు ఒక కోర్టు ఇది. సో కాబట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలకి డిపార్ట్మెంట్కి అనుకూలంగా తీర్పు చెప్తారనేటువంటి ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. సో అది కొంచెం క్లారిఫికేషన్ మేము ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఈ ప్రెమిసెస్లో పెట్టాం. ఇది ఎలక్ట్రిసిటీ సంబంధించిన ప్రెమిసెసే, కానీ కన్జ్యూమర్స్ ఇక్కడ కనెక్ట్ అవుతారు కాబట్టి, ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ ప్రెమిసెస్లు పెట్టడం జరిగింది తప్ప డిపార్ట్మెంట్కి అనుకూలంగా పనిచేసిన వ్యక్తులు కాదు. డిపార్ట్మెంట్కి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వేరే కోర్టుకు వెళ్ళాలి. కన్జ్యూమర్స్కి ఏదైనా సమస్య వస్తే మా కోర్టుకు రావచ్చు, కానీ డిపార్ట్మెంట్ సమస్య వస్తే వాళ్ళు జిల్లా కోర్టు స్థాయిలోనూ, హైకోర్టు స్థాయిలోనూ వెళ్ళాలి. కానీ మా దగ్గరికి వాళ్ళు వచ్చి మా గ్రీవెన్స్ ఎలా ఉందంటే, కన్జ్యూమర్ బిల్లు కట్టలేదు, కన్జ్యూమర్ ఇబ్బంది పెడుతున్నాడు, ఈ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు వేరే చోటుకు వెళ్ళాలి, కానీ మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆ ఫారం దానికి సంబంధించి కాదు. కాబట్టి కన్జ్యూమర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మా యొక్క ఫారంని ఆశ్రయించవచ్చు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మొట్టమొదటి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేటువంటిది ఒక సమస్య అనుకున్నాం. ముందుగా ఏదైనా సమస్య వచ్చినట్టయితే 1912 టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది. చాలామందికి తెలుసు. ఇది విద్యుత్ బిల్లు వెనకాల ఉంటుంది, కావాలంటే చూసుకోండి. ఆ యొక్క బ్యానర్లో కూడా ఉంది. సో 1912కి కాల్ చేసుకున్నట్టయితే ఆ యొక్క కాల్ అనేది రికార్డ్ అవుద్ది. తద్వారా ఆ యొక్క సమస్యకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కాల్ సెంటర్కి వెళ్ళి దాని ద్వారా ఆ యొక్క సంబంధించినటువంటి అధికారులకు పెడతారో వాళ్ళ దగ్గరికి పెడితే ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఒకవేళ పరిష్కారం కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలన్నట్టయితే డైరెక్ట్గా మా యొక్క ఫారంని అప్రోచ్ అవ్వచ్చు. సో మా అడ్రస్ బ్యానర్ మీద చూడండి, ది చైర్పర్సన్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫారం, CGRF అంటాం, సీతమ్మ ద్వారా. ఆ యొక్క అడ్రస్ కనుక ఉత్తర రూపంలో కానీ, అలా మెయిల్ అడ్రస్ దానిలో ఉంది. ఆ మెయిల్కి ఏపీఆర్ చైర్పర్సన్ సంబంధించినటువంటి ఈ యొక్క CGRF చైర్పర్సన్ అంటే నాకు వస్తుంది అది. సో ఈ చైర్పర్సన్కి సంబంధించినటువంటి మెయిల్ అడ్రస్ కూడా ఉంది. వాటి బ్యానర్లో చూసుకుని ఆ అడ్రస్ మెయిల్ చేసినట్టయితే ఆ రకంగా కూడా మాకు వస్తుంది. సో పోస్ట్లో పంపించుకోవచ్చు, మెయిల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మాకు ఆ యొక్క కంప్లైంట్ పంపించినట్టయితే దాన్ని మేము తీసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మీకు అక్నాలజ్మెంట్ పంపిస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అభ్యంతరాలు కూడా మేము తీసుకుని ఆ తర్వాత టెలికాన్ఫరెన్స్ ద్వారా హీరింగ్ అనేది కండక్ట్ చేస్తాం. జనరల్గా ఏంటంటే కోర్టులో కేసు వేసినట్టయితే కోర్టు దగ్గర మీరు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచే, మీ ఆఫీస్ నుంచే, మీ పొలంలో నుంచో, లేకపోతే ఎక్కడున్నాక అక్కడ సెల్ని ఉపయోగించుకుని వీడియో కాల్ అయితే వీడియో కాల్, వాయిస్ కాల్ అయితే వాయిస్ కాల్ ద్వారా మీ యొక్క సమస్యను మాకు చెప్పుకోవచ్చు. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆఫీస్ నుంచి
లేదా వాళ్ళ ఫీల్డ్ ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి కూడా మాతో లింక్ తీసుకుని మాట్లాడడానికి అవకాశం అనేటువంటిది ఉంది. సో ఫిజికల్గా మీరు ఎవరు కూడా విశాఖపట్నం రావాల్సిన అవసరం లేదు. సో ఇది వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారా హీరింగ్ అనేది కండక్ట్ చేస్తాం. అంటే దానిలో ఏంటంటే మీ సమస్య మీరు చెప్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు అభ్యంతరం చెప్తారు, మేము రూల్ పొజిషన్ చూసుకుని ఆర్డర్ అనేటువంటిది ఇస్తాం. ఇది 60 రోజుల్లో ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. వితిన్ 60 డేస్లో ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్డర్ కాపీని కూడా మళ్ళీ మీకు పోస్ట్లో, వాట్సాప్, మెయిల్ ద్వారా కూడా మీకు మళ్ళీ పంపించేయడం కూడా జరుగుతుంది. మీకు అనుకూలంగా ఆర్డర్ వచ్చినట్టయితే ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఒకవేళ అలసత్వం చూపించి ఒకవేళ చేయకున్నట్టయితే వాళ్ళ మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మాకు అధికారం అనేటువంటిది ఉంది. సో ఒకవేళ కనుక మా దగ్గర న్యాయం జరగకపోతే కన్జ్యూమర్కి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ప్రశ్న. సో విద్యుత్ ఓంబుడ్స్మన్ విజయవాడలో ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మీ యొక్క సమస్య చెప్పుకున్నట్టయితే వారు మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా అక్కడ మీకు న్యాయం జరగకపోతే తర్వాత హైకోర్టుకు వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క కేసుని విచారణ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఎక్కడ కూడా వేరే కోర్టుకి వెళ్ళినట్టయితే ఏమవుతుంది పరిస్థితి అంటే మీకు పరిష్కారం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, సమయం అనేటువంటిది ఎక్కువ తీసుకుంటారు, కోర్టు ఫీజు కట్టాలి, లాయర్ ఫీజు కట్టుకోవాలి, ఎప్పుడు వస్తుందో ఆర్డర్ తెలియని పరిస్థితి. మా దగ్గర వచ్చేసరికి ₹1 ఖర్చు అనేటువంటిది లేదు, మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు, లాయర్తో పని లేదు, డైరెక్ట్గా మీ సమస్యని మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఇలాంటి అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఫారంని ఉపయోగించుకోవాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. మాకు ఈ యొక్క ఫారం అనేటువంటిది విశాఖపట్నంలో ఉన్నప్పటికీ కూడా మేము క్యాంప్ కోర్స్ అనేటువంటి కండక్ట్ చేస్తూ ఉంటాం. ఒక నెలలో ప్రతి జిల్లాలో ఏదో కార్నర్కి వెళ్ళి క్యాంప్ కోర్ట్ కండక్ట్ చేస్తాం. అక్కడ ఏదైనా ఫిర్యాదులు వచ్చినట్టయితే అవి తీసుకుని వీలైతే అక్కడక్కడ పరిష్కారం చేయడం జరుగుతుంది. లేదంటే కనుక మేము టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ టేకప్ చేసి చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఇక్కడ మాకు 3 కంప్లైంట్లు వచ్చినాయి. ఇవి 3 కూడా ఒకవేళ అర్జెంట్ రిలీఫ్ కావాలంటే ఇక్కడే మేము 3 ఉన్నాం, ఆర్డర్ చేయడానికి కూడా మాకు అధికారం ఉంది. సో క్యాంప్ కోర్టులో జరిగేటువంటి వ్యవహారం ఏంటంటే ఇక్కడ టెక్నికల్ మెంబర్లు ఉంటారు, ఇండిపెండెంట్ మెంబర్ ఉన్నారు, లాకు సంబంధించి నేను ఉంటాను కాబట్టి, ఇంజనీర్స్ అంతా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడే పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సో ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలామందికి తెలియదు, ఇట్లా ఉంటుందన్న విషయం చాలామంది తెలియదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడే కాలేజీకి వెళ్ళొచ్చి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ ఒట్లూరు, ఇంచుమించు అక్కడ 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. ఇంచుమించు ఒక 500 మంది కూర్చున్నారు. వాళ్ళకి చెప్పి వాళ్ళకి పాంప్లెట్లు ఇచ్చి వాళ్ళందరినీ అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు చెప్పే విషయాలను కూడా వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ గ్రామాల్లో ఉండే అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా కూడా మేము ఈ యొక్క అవేర్నెస్ క్యాంపులను కండక్ట్ చేస్తున్నాం. మా యొక్క జ్యూరిస్డిక్షన్ ఏమిటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. అంటే మన రెవెన్యూ జిల్లాలు ఇంకా మనకు డివైడ్ అవ్వలేదు. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి దాన్ని చూసినట్టయితే సో పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో 5 జిల్లాలకు సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్లో మేము ప్రతి నెల కూడా వెళ్ళడం ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాం. అంతకుముందు కూడా ఈ యొక్క ఏలూరు టౌన్లో మేము వచ్చాం, పెదవేకి వెళ్ళాం, అందులో సరసియారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా క్యాంప్ పెట్టడం జరిగింది. సో మా వంతుగా మేము ప్రజలకి మా యొక్క సహకారాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రస్తుతం మాకు మా ఫారంలో 120 కేసులు, 127 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికి కేసులు అంటే 2005 నుంచి స్టార్ట్ అయింది. మన స్టేట్ బైఫర్కేషన్ కూడా అయిన తర్వాత మనకు విశాఖపట్నం వచ్చింది. దీనిలో 8047 కేసులు మాకు వస్తే 7920 కేసులు ఇప్పుడు పరిష్కారం చేసి 127 కేసులు పెండింగ్లో ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తాం. సార్ ఆ కేసులు ఏంటంటే ఇవి రకరకాల కంప్లైంట్స్ ఉంటాయండి. బిల్లింగ్ సమస్య కానీ, ఓల్డేజ్ సమస్య కానీ, బ్రేక్ డౌన్స్, తర్వాత పవర్ ఫ్యాక్టర్ సంబంధించినటువంటి నేమ్ చేంజ్, మీటర్ కాలిపోవటాలు ఇలా అన్నీ ఉంటుంటాయి. సో ఇవి లాస్ట్ ఇయర్ మాకు ఫారంకి వచ్చినటువంటి 536 కేసులు వచ్చినాయి లాస్ట్ ఇయర్. అవన్నీ కూడా పరిష్కారం చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో తీసుకున్నట్టయితే మాకు 301 కేసులు వచ్చినాయి. దానిలో 285 కేసులు కొత్త కేసులు వచ్చినాయి, పాతవి కలిపితే మొత్తం పెండింగ్ మటుకు 120 కేసులే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి క్యాంప్స్ అనేటువంటివి కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మేము క్యాంపులను కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ కోర్ట్స్ ఇంచుమించు 2021 నుంచి తీసుకున్న 276 క్యాంప్ కోర్టు కండక్ట్ చేయడం జరిగింది. 2022లోనే 20, 2023లో 49, ఇప్పటివరకునే ఈ సంవత్సరంలో 23 కేసులు, 23 క్యాంపులు అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క నష్టపరిహారం కూడా కొన్ని నాటిలో ఇవ్వాల్సినటువంటి సందర్భం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ పోయింది, ఈ టౌన్ వితిన్ 4 అవర్స్లో కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, వితిన్ 4 అవర్స్లో ఇవ్వకపోయినట్టయితే డిపార్ట్మెంట్ వాళ్ళే కన్జ్యూమర్కి రోజుకి ₹200 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. అలా ఒక్కొక్కసారి సేవా లోపం వల్ల ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, 24 అవర్స్లో చేయాలి. లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటుంది, రెక్టిఫై చేయాలి. అలా చేయకుండా ఉన్నప్పుడు మా దృష్టికి వచ్చినట్టయితే
మేము వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు పే చేసేటట్టుగా కన్జ్యూమర్కి ఇచ్చేటట్టుగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్తూ చెప్పిన కేసులు కూడా ఉన్నాయి. అలాంటి ఇంచుమించు 103 కేసుల్లో మేము నష్టపరిహారం అనేటువంటిది కన్జ్యూమర్కి ఫేవర్గా ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఏమో ఇంచుమించు 5,88,650 రూపాయల వరకు కూడా నష్టపరిహారంగా ఈ కన్జ్యూమర్స్కి ఇచ్చేటట్టుగా ఆర్డర్స్ అనేటువంటివి. సార్ కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమల వాళ్ళు దొంగ కరెంటులు వాడుతున్నారు, అటువంటి కేసులు ఏమైనా వచ్చినాయి? దొంగ కేసులు వస్తున్నాయి. వాళ్ళకి డిపార్ట్మెంట్లో కేసు పెడతారు. దొంగతనం కేసు సంబంధించినటువంటి తీసుకున్నట్టయితే మాకు జ్యూరిస్డిక్షన్ లేదు దానిలో. ఎందుకు లేదంటే థెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది అది డిపార్ట్మెంట్ కేసు బుక్ చేస్తుంది. చేసినప్పుడు రెగ్యులర్ కోర్ట్స్ ఉంటాయి, జిల్లా కోర్టులో ఉంటాయి. వాళ్ళు అక్కడ కేసు వేస్తారు, క్రిమినల్ కేసు వేస్తారు, సివిల్ కేసు వేస్తారు. వాళ్ళు అక్కడ వాళ్ళు ప్రాసిక్యూట్ చేసి లేదంటే లోక్ అదాలత్లో రాయి చేసుకుని అమౌంట్ అనేది వాళ్ళు లాబట్టుకుంటారు. అలాంటి కేసులు మాకు జ్యూరిస్డిక్షన్ లేదు. దొంగతనం కేసులు కొన్ని ఒక నిమిషం అండి, దొంగతనం కేసులు ఒకటి కోర్టులో కేసులు పెండింగ్ ఉంటాయి. ఎవరెవరు ఆవేశంగా ఏదో జరుగుతుంది, కోర్టుకు వెళ్ళిపోతారు వాళ్ళు. సో కోర్టులో తీసుకుంటే మ్యాటర్ కనుక పెండింగ్ ఉంటే దాని మేము టేకప్ చేయం. అలాగే 2 సంవత్సరాల కన్నా అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, 2 ఇయర్స్ వరకు మీరు ఎవరు మాట్లాడాల, 2 ఇయర్స్ తర్వాత మా దగ్గరికి వచ్చిన అప్పుడు కూడా మేము కేసులు తీసుకోం. అంటే 2 ఇయర్స్ లిమిటేషన్ అనేది ఒకటి. కోర్టులో కేసులు పెండింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు దొంగతనం కేసు సంబంధించి ఆ కేసెస్లో మా జ్యూరిస్డిక్షన్ అనేది ఉండదు. సార్ మరి ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఇన్ సర్వీసులు అనేది ఒక నిబంధన ఉందండి. ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఆ లోడ్ సాలదని తెలిసి కూడా కొన్ని అదనపు అడిషనల్ సర్వీసులు ఇస్తున్నారండి. మరి అప్పుడు కన్స్యూమర్ ఇంటరప్షన్ గురవుతాడు కదండి. అవుతాడు. మరి అప్పుడు అతనికి ఏమి నష్టపరిహారం ఇస్తా ఉన్నాం? వినండి, అదే ఇప్పుడు మేము ఏంటంటే ఇది కోర్టు, మాదో కోర్టు. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద మాకు జడ్జిమెంట్ కాదు, సూపర్వైజన్ కాదు, మాకు సంబంధం లేదు. అది మీరు ఎవరైనా కంప్లైంట్ మా దగ్గర వేస్తే ఏమైనా వేస్తారో, లో వోల్టేజ్ ప్రాబ్లం వేస్తారు, లేదా ఇంకేదైనా ప్రాబ్లం వేస్తారు. అప్పుడు మేము అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అవునండి దీని మీద ఓవర్లోడ్ ఉందంటే ట్రాన్స్ఫార్మర్ కూడా మేమేమో ప్రపోజ్ చేసామండి, అది బడ్జెట్ రావాలంటే గవర్నమెంట్ డబ్బులు అండి, ఇవన్నీ చెప్పుకొస్తారు. అవన్నీ మాకు సంబంధం లేదండి, లో వోల్టేజ్ ఉందా లేదో చూస్తాం. చూసి ఇంతకుముందే చెప్పాను, రోజుకి 200 రూపాయలు చెప్పినా పే చేయండి కన్జ్యూమర్ నుంచి ఆర్డర్ వేసేస్తాం. అలాంటి వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక దానిలో అయితే మన మధ్య 2 లక్షలు ఆర్డర్ వేసాం. అగ్రికల్చర్ కనెక్షన్ లేట్ అయింది, 2 లక్షలు మనం చెప్పేసాం. సో అవి ఆ రకంగా క్వశ్చన్ చేయరు. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళ మీద మేము సూపర్వైజ్ చేయటం మాకు ఏ రకం సంబంధం లేదు. మీరు ఎవరైనా కేసు వేస్తే మా దగ్గరకు వస్తుంది, అప్పుడు మేము విచారణ చేసి వాళ్ళ వెంట మీ యొక్క విచారణలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సో మీరు అడిగిన ప్రశ్న మాకు రిలేటెడ్ కాదు, బట్ అదర్వైజ్ రిలేటెడ్. అలాగా లో వోల్టేజ్ మాకు ప్రాబ్లం ఉందని మీరు చెప్పొచ్చు. అదే ట్రాన్స్ఫార్మర్ వేయండి, ఇది తీసేయండి, అది తీసేయండి అనేటువంటి దానికి వాళ్ళ దగ్గర వెళ్ళండి. ముందు అప్రోచ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ పీపుల్. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మాకు కంప్లైంట్ పెట్టండి. ఓకే ఒక 1 by 1 వాట్సాప్ నెంబరు కంప్లైంట్ నెంబర్ వచ్చిందా వాట్సాప్ ఇంకా రాలేదు, అది ఇస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మెయిల్ ఉంది లేదంటే మా వాళ్ళు ఎవరైనా నెంబర్ కావాలి ఆ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ మీరు చేసుకోండి. ఏదైనా నెంబర్ మా వాళ్ళు ఇస్తారు ఈ లోపల. సో మీరు పోస్ట్లో పంపించండి, మెయిల్ చేయండి, వాట్సాప్ నెంబర్ కూడా వస్తుంది. ఇది తర్వాత ఆన్లైన్ కూడా మేము చేయగలుగుతున్నాం, వస్తుంది, అది కూడా వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా కరెక్ట్గా లేదు సార్. అంటే వాళ్ళు నీట్గా వచ్చావనా? మీరు యాక్చువల్గా ఎన్నింటికి ఇక్కడ అది మీరు యూ కెనాట్ క్వశ్చన్ మీ, ప్లీజ్, యూ కెనాట్ క్వశ్చన్ మీ.